మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం నిర్మల్ పక్కగా ఉన్న బాబాపూర్ విలేజ్లో ఉన్నాము. ఇక్కడ కాగిత పడవలు అనే ఒక షూటింగ్ జరుగుతూ ఉన్నది. ఈ షూటింగ్ హీరో వర్ధన్ గారు, హీరోయిన్ కృష్ణప్రియ గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఈ మూవీ గురించి, దాంతోపాటు ఈ సినిమా ఇండస్ట్రీ గురించి కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మేడం నమస్తే. మేడం సార్ చెప్పండి, ఈ కాగిత పడవలు చూస్తే కొత్త విలేజ్ డ్రామాగా ఉండే ఒక లవ్ స్టోరీ లాగా మాకైతే కనిపిస్తూ ఉంది. దాని గురించి ఒకసారి చెప్పండి సార్. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అవునండి సార్, అంటే మీరు అన్నట్టు పర్ఫెక్ట్ విలేజ్ డ్రామానే. సో దాంతో పాటు కొంచెం ఒక ప్యూర్ లవ్ స్టోరీతో పాటు ఒక ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా కాలేజ్ లవ్ స్టోరీ, దాంతో సెకండ్ హాఫ్ కొంచెం ఒక రెండు విలేజెస్ మధ్యలో ఒక ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి మీకు ఒక స్టోరీ అన్ఫోల్డ్ అయిన కొద్ది ఒక మంచి ట్విస్ట్, దాంతో పాటు ఒక ఎమోషనల్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. డెఫినెట్లీ ఈ మధ్య కాలంలో కొంచెం ఇన్ని జానర్స్ మిక్స్ చేసి ఒక మంచి ఫుల్ మీల్స్ లాంటి సినిమా అయితే రాలేదు. సో డెఫినెట్లీ వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ముఖ్యంగా ఇప్పుడు ఈ మూవీలో హీరోయిన్ కృష్ణప్రియ గారు ఇంతకు ముందు అర్ధ శతాబ్దం అనే మూవీలో తన అందం, అభినయంతో ఎంతో మంచి పేరు తెచ్చుకుందనే చెప్పవచ్చు. ఇప్పుడు కృష్ణప్రియ గారికి మనం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం ఎలా ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మేడం, దాని గురించి చెప్పండి. ये मेरा थर्ड मूवी है एंड मेरा कैरेक्टर की नाम गोदारी है. इसमें विलेज बैकग्राउंड है, इसलिए मेरा कैरेक्टर भी वैसे ही है. और थ्रू आउट इस फिल्म में लाइक गोदारी और राम की लव स्टोरी दिखा रहा है. మేడం చెప్పండి, ఇంతకు ముందు అర్ధ శతాబ్దం అనే మూవీలో ఓకే, దాని తర్వాత వచ్చిన సినిమా ఏంటి మేడం మీరు ఇంతకు ముందు? So I have done before a Telugu movie, which is Sankika Natakam. After that, I got this opportunity. Then I have done a Tamil movie, okay, which is Anmagan, and it's going to release next month. Okay. Yeah. మేడం ఈ ఫిలిం ఇండస్ట్రీ అంటేనే అందరూ అమ్మనాన్నలాగే మామూలుగా అయితే ఫస్ట్ ఎంకరేజ్ చేయరు. సో మీరు హీరోయిన్ కావడంలో, మీ అమ్మనాన్నలు ఒప్పించడంలో మీ ఎలా ఒప్పించారు? ఈ ఫిలిం ఇండస్ట్రీ అంటే కొద్దిగా బ్యాడ్ ఒపీనియన్ అయితే పేరెంట్స్లో ఉంటుంది. చాలా మంది కొందరు సపోర్ట్ చేస్తారు, ఎక్కువ మంది సపోర్ట్ చేయరు. సో మీకు ఎలా సపోర్ట్ చేశారు మీ పేరెంట్స్? मेरा पेरेंट्स मुझे बहुत सपोर्ट किया था पहले ही. उनको अच्छा लगता था मैं मूवी में एक्ट करना और स्क्रीन में देखना अच्छा लगता था, इसलिए मेरा फैमिली के साइड से मुझे कोई डिस्करेज नहीं, मतलब कोई डिस्करेज नहीं किया था. बट लोगों तो बोलते हैं, उनका काम ही वो होता है. सो मुझे कोई प्रॉब्लम नहीं था. तो फ्रॉम माय फर्स्ट फिल्म अभी तक लाइक मुझे कोई पर्सनल इश्यूज नहीं हुआ उनसे. సార్ చెప్పండి, మీరు ఈ డెబ్యూ మూవీ అని చెప్తా ఉన్నారు, ఇక్కడ ఈ నిర్మల్ చుట్టుపక్కల ఇక్కడ షూటింగ్ నడుస్తూ ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది షూటింగ్? లొకేషన్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి. అంటే బేసిక్ ఇప్పుడు లొకేషన్స్ అంటే అందరూ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఆ గ్రీనరీ, ఆ కొబ్బరి తోటలు ఇవన్నీ అంటారు కదా. బట్ తెలంగాణలో నాకు తెలిసి ద బెస్ట్ లొకేషన్స్ నిర్మల్ ఇట్ సైడ్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను చూసినప్పుడు ఫస్ట్ సర్ప్రైజ్ అయిపోయినా. అండ్ ఈవెన్ మీరు ఆ ఫుటేజ్ కూడా చూడొచ్చు. నేను ఎక్కడన్నా బయట చూపించిన ఒక 1-2 షార్ట్స్ అందరూ ఏమంటారంటే ఎక్కడికి పోయారు, ఆంధ్ర జనరల్ గా మన స్టేటా కాదా లేదంటే ఆంధ్రానా. సో అంత తెలంగాణలో కూడా ఎక్స్ప్లోర్ చేయట్లేదు యాక్చువల్లీ. సో మేము మాక్సిమం పాసిబుల్ ఎక్స్ప్లోర్ చేసినాం. ఆల్సో సాంగ్స్ వైజ్ కావచ్చు, వాటర్ ఫాల్ కావచ్చు, చాలా మందికి తెలియదు తెలంగాణలో ఇన్ని లొకేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు రీసెంట్ గా మన సీఎం కూడా తెలంగాణ ప్రమోట్ చేయండి అని చెప్తున్నారు కదా. సో డెఫినెట్లీ ఇన్ కేస్ ఆయన మా సినిమా చూసే అవకాశం వస్తే మాత్రం డెఫినెట్లీ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఈ డెబ్యూ మూవీ ఓకే, ఇంకా ఫర్దర్ గా మీ ప్రాజెక్టులు ఏమున్నాయి? డెబ్యూ మూవీ యాక్చువల్లీ థర్డ్ ఫిల్మ్ ఇది. బట్ ఫస్ట్ ఇదే స్టార్ట్ అయింది. బట్ ఈ ప్రాసెస్ లో ఈ లాస్ట్ 1-2 years లో వేరే 2 సినిమాలు చేసిన. బట్ రిలీజ్ ఇది థర్డ్ అవ్వచ్చు. దీనికన్నా ముందు ట్రెండింగ్ లో అని ఒక సినిమా వస్తుంది, మోస్ట్లీ షూట్ అయిపోయింది, మార్చ్ లో రిలీజ్ అవ్వచ్చు. అండ్ భరత్పురం అని ఇంకో సినిమా. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఇంతకు ముందు చూస్తే ఒక చిరంజీవి గారి సినిమాను, బాలకృష్ణ గారి సినిమాను, అంటే అంటే ఇమేజ్ వాళ్ళని చూసి సినిమాలు అంత జనాలలో ఆడుతూ ఉంటుండే. కాకపోతే ఇప్పుడు మాత్రం కంటెంట్ ఉంటేనే సినిమాలు ఇప్పుడు ఆడుతూ ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే అది చిరంజీవి గారి సినిమా అయినా కానీ, ఎంత పెద్ద హీరో అయినా కానీ కూడా కంటెంట్ ఉంటేనే సినిమాలు ఆడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీలో ఆ కంటెంట్ గురించి ఎలా? డిఫరెంట్ అండి. ఇప్పుడు నేను కొత్త ఆఫ్ కోర్స్ ఈ అమ్మాయి కొంచెం సీనియర్, నేనైతే కొత్త. సో నన్ను చూసి ఎవరు రాడు ఆఫ్ కోర్స్. సో బేసిక్ కంటెంట్ బేసిక్ మనం రిలీజ్ చేసే ట్రైలర్ కావచ్చు, టీజర్ కావచ్చు, మనం మ్యూజిక్ కావచ్చు, సో వీటితోనే
అట్రాక్ట్ చేయాలనుకున్నాం, బట్ డెఫినెట్లీ వాటితోనే అట్రాక్ట్ చేస్తామని నమ్ముతున్నాం. సో డెఫినెట్లీ కంటెంట్ నమ్మే రావాలి సినిమాకి, అండ్ ఆ పరంగానే వర్కౌట్ అయ్యింది అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ఇంకోటి సార్, ఇప్పుడు చిన్న సినిమాలలో ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమా అంటే బలగం, మన అవును. తెలంగాణ నేటివిటీ నుంచి వచ్చిన సినిమా బలగం. ఉమ్. అలాంటి ఆ, తెలంగాణ నేటివిటీ ఉన్న సినిమాలు ఈ మధ్య చాలా ఎక్కువనే వస్తాయి. అవునవును, ఈ సినిమా కూడా తెలంగాణ నేటివిటీ ఉందా, లేకపోతే ఎలాంటి? డెఫినెట్లీ అండి. తెలంగాణ నేటివిటీ ఉంది కాబట్టి ఎంత కష్టపడి ఊర్లు తిరిగి ఒక్కొక్క ఊరు తిరిగి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లొకేషన్ తీసుకున్న, ఆ నేటివిటీని తీసుకున్న, లొకేషన్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసేది అందుకే. ఓకే, అండ్ బలగం చాలా మంది అంటారు, కానీ బలగం యాక్చువల్లీ మా సినిమా బలగం ముందే స్టార్ట్ అయింది. సో అవునా? బట్ షూట్ చేస్తూ వస్తున్నాం లాస్ట్ Okay. 20 years గా. బట్ డెఫినెట్లీ మీరు చెప్పిన బలగం తరాలనే ఉంటది. Hmm. అండ్ ఆ డిక్షన్ కూడా ప్యూర్, మన క్యారెక్టర్స్ కూడా అమ్మాయి క్యారెక్టర్ చాలా బోల్డ్ ఉంటది. సో బేసిక్ ఒక పక్కా తెలంగాణ అమ్మాయి ఈ మధ్య కాలంలో మీరు చూసుండ్రు, అన్లెస్ మనం ఫిదాలో సాయి పల్లవి కావచ్చు. అవును, అవును. సో ఆ రా రస్టిక్ బోల్డ్ క్యారెక్టర్ అమ్మాయిది ఉంటది. సో అవునా? నాది కూడా ఒక మంచి బాయ్ నెక్స్ట్ డోర్ లాగా, సో అమ్మాయికి చిన్నప్పటి నుంచి అమ్మాయికి లైన్ వేసే ఒక క్యారెక్టర్. ఓకే. ఇప్పుడు ఈ మూవీ డైరెక్టర్ గారు ఆ. ఇంతకు ముందు ఏమైనా సినిమాలు చేశారా? అతను ఇప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ ఇప్పుడు మూవీ అంటేనే ఇప్పుడు ఓటీటీ ఇప్పుడు వచ్చిన తర్వాత జనాలు వెళ్ళి థియేటర్లో చూడడం తగ్గిపోయింది. చాలా వరకు మనం చూస్తే జనాలు థియేటర్కి వెళ్ళడం లేదు. అవును. అది కూడా ముఖ్యంగా నెగిటివ్ రివ్యూస్ అనేది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మనకు అవును. మనకు వినిపిస్తుంది. ఎంత పెద్ద సినిమా అయినా అని కూడా నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సో రివ్యూస్ అంటే అదే అండి, అంటే ఇప్పుడు ఒకసారి సినిమా నచ్చిందంటే వర్డ్ ఆఫ్ మౌత్ తోనే ఇప్పుడు చాలా సినిమాలు నెగిటివ్ టాక్ వచ్చినా కానీ బేసిక్ గా జనాలకు నచ్చిందంటే హౌస్ఫుల్స్ అవుతున్నాయి. సో తర్వాత ఓటీటీకి వచ్చిన మంచి అప్లాజ్ వస్తుంది, యాక్టర్స్ కి మంచి పేరు వస్తుంది, డైరెక్టర్ కి నెక్స్ట్ ఫిల్మ్ వస్తుంది, ప్రొడక్షన్ కి మంచి పేరు వస్తుంది. సో నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కానీ టు ది ఎక్స్టెంట్ కొంతవరకు ఎఫెక్ట్ చేస్తే సినిమా బాగుంటే డెఫినెట్ గా నెగిటివ్ రివ్యూస్ దాటుకుని వెళ్తుంది సినిమా. సో ఈ మూవీ కూడా అంత కంటెంట్ ఉన్న సినిమానే అంటున్నారా మీరు? అవునవును, ఉంటుందని నమ్మే చేస్తాం కదా. అవును, డెఫినెట్లీ ఉంది. ఇప్పుడు ఈ మూవీలో ఇంకా పెద్ద సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎవరన్నా, పెద్ద యాక్టర్స్ పెద్ద సపోర్టింగ్ అంటే లేదండి, మాకు సినిమా కథకి ఏం అవసరమో వాళ్ళని తీసుకున్నాం. అండ్ ఆల్సో కొత్త వాళ్ళు కూడా కంప్లీట్ కొత్త ఫేసెస్ కాదు, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మా ఫాదర్ క్యారెక్టర్స్ కావచ్చు. సో మరీ కొత్త మనం కంప్లీట్ గా ప్యాడింగ్ మీరు అన్నట్టు పెద్ద ఆర్టిస్టులను పెట్టినా మనకి ఏంటంటే ఆ కొత్త ఫ్లేవర్ పోద్ది. ఇప్పుడు బలగం మీరు చూస్తే బలగం అందరు కొత్త వాళ్ళు కదా. సో బేసిక్ ఆ ఫ్లేవర్ లోనే మన సినిమా కూడా ఉంటుంది. ఓకే అండి, మీ ఈ సినిమా కాగిత పడవలు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. మీకు ఆల్ ద బెస్ట్ వేరే చెప్తా ఉన్నాం. సో మచ్. మేడం, ఆల్ ద బెస్ట్ Thank మేడం. you so much.